మెరాయి షూటింగ్కి వచ్చాము మొత్తానికి. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేన్ మోటోవ్లాగ్స్ ఛానల్. చూస్తున్నాక ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియో అజీజ్ నగర్లో ఉంది. చూస్తున్నాక సెట్ ఏ మూవీ తెలియదు, ఇంకా ఐడియా లేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానరు చాలా బాగుంది, మొత్తానికి సూపర్గా ఉంది. మంచి ప్లేస్. 50 టన్ క్రేన్ ఇది మన కంపెనీదేనే, సాయిబాబా క్రేన్ సర్వీసెస్. ఎవరికైనా వర్క్కి ఏమైనా క్రేన్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తున్నాక ఇదంతా సెట్, మొత్తం ఫ్లోర్స్ రెడీ చేసి సెట్ వేస్తున్నారు. అందులో కొత్త వెహికల్ ఇది, ఓల్డ్ బ్లూ హుండే టైపే కొత్త వెహికల్ చేశారు కంపెనీలో. చూస్తున్నారు కదా, చెప్తాం. నేను పూజ చేసుకొని ఈరోజే ఫస్ట్ వర్క్ వచ్చాం. అది కూడా షూటింగ్. వెహికల్ అయితే బాగానే ఉంది, మొత్తం సూపర్గా ఉంది వెహికల్. ఇది బకెండ్, ఇది ఎక్స్టెండ్ చేస్తే నెక్స్ట్ ఫుల్ బాగా ఎక్స్టెండ్ అవుతుంది. మన భారత్ బెంజ్ అలాగే ఎక్స్టెండ్ అయ్యేదో సేమ్ అలాగే ఎక్స్టెండ్ అవుతుంది. స్ట్రాంగ్ కూడా బాగానే ఉంది బకెట్ కూడా. ఇదంతా ఆల్టర్నేషన్ సెట్టింగ్ చేసాము, బాగానే అయింది. స్క్రూ సిస్టమ్, ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. 5కి బయలుదేరాము, 6:30 అయింది, వచ్చేసాము అక్కడికి. ట్రైన్ ప్లేస్మెంట్కి పెట్టేశాడు మనోడు, బ్యాక్ చేసి పెట్టాడు. అక్కడ ప్లేస్మెంట్ పెట్టాలి, అవన్నీ సామాన్లను తీసి సైడ్ పెట్టేసి పెడుతున్నాడు ప్లేస్మెంట్. హుక్ చేంజ్ చేసుకోవాలి, పెద్ద హుక్ ఉంది, బాల్ హుక్ చేంజ్ చేయడానికి చేస్తున్నాం. బాల్ హుక్ అయితే మనకి ఫ్లై జిప్ నుంచి వెళ్తుంది, ఈ పెద్ద హుక్ అయితే మనకి ఫ్లై జిప్లోకి వెళ్ళదు. లోడ్ ఎక్కువ అయిపోతుంది కదా, ఇదే దగ్గర 700-800 kgs ఉంటుంది కాబట్టి బాల్ హుక్ అనేది ఒక 200 kg చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి అది వేసుకుంటాం ఫ్లై జిప్ నుంచి. ఫ్లై జిప్ ఓపెన్ చేయమన్నారు. ఫ్లై జిప్ కనెక్ట్ చేయడం కొద్దిగా కష్టమైన పనే. 4-5 ఉంటే సింపుల్గా అయిపోద్ది, లేకపోతే 2-3 ఉంటే చాలా కష్టం అవుతుంది. చూస్తున్నారా ఎలా లాగుతున్నాడు. అలా లాగిన తర్వాత అక్కడ ఆల్రెడీ 2 పిన్స్ ఫిట్టింగ్ అయి ఉంటాయి, ఇంకా 2 పిన్స్ ఫిట్ చేస్తే సరిపోద్ది. దానికి ప్లేస్మెంట్ చేసేయడం, వర్క్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసాము, మార్నింగ్ నుంచి ప్లేస్మెంట్స్ ఫ్లై జిప్ పెట్టుకోవడం, ఈవినింగ్ షూటింగ్. 6 నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. నా మార్నింగ్ ఎంతవరకు అవుతుందో కూడా కన్ఫర్మేషన్ ఉండదు. మనదే ప్లేస్మెంట్ పెట్టాము. వెహికల్ దేని గురించి వచ్చిందంటే బూమ్ లిఫ్ట్ వాటర్ సెటప్కి, అంటే రెయిన్ ఎఫెక్ట్ అంటే రెయిన్ పడకపోయినా వర్షం చూపించేస్తారు సినిమాలో. దాని గురించి వచ్చింది వెహికల్. చూస్తున్నారుగా ట్యాంకర్ అది. ఆ ట్యాంకర్ నుంచి మోటార్ 7 HP మోటార్ కనెక్ట్ చేసి రెయిన్ ఆన్ అంటే ఆ మోటార్ ఆన్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు హ్యాండ్స్ పట్టుకుంటే స్ప్రింకిల్ అవుతుంది. చూస్తున్నారుగా, ఓవర్ రెయిన్ అయిపోతే అలా సైడ్కి కొట్టేస్తారు. ఒక పైపు రెయిన్ కొడుతున్నారు, ఒక పైపు అవుట్డోర్ కొట్టేస్తున్నారు. ఓవర్ రెయిన్ అయిపోతుంది. కొట్టేస్తారు మొత్తాన్ని. మెరాయి షూటింగ్ ఇది, మన తేజ సజ్జ గారిది. డిఫరెంట్గా ఉంది షూటింగ్ కూడా. మన క్రేన్ ఏమో లైటింగ్ గురించి వచ్చింది. మార్నింగ్ 2:18 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ప్యాకప్ అన్నారు. దింపేసి అన్ని సామాన్లు తీసుకొని మెల్లిమెల్లిగా పైపులు గీపులన్నీ ఓపెన్ చేసి వెహికల్ అన్నీ లోపలికి వేసి సైడ్కి పెట్టేసి వెళ్ళాలి. మార్నింగ్ అయితే ట్యూస్డే కాబట్టి
ఇప్పుడు వెహికల్ క్లీన్ చేసి వెళ్తున్నాం, ఎందుకంటే గ్యారేజ్లో అన్నదానం అవుద్ది, అందుకే పిలిచారు సారు. వెళ్తున్నాము, వచ్చేయండి అన్నారు. పూజ చేసుకుని వచ్చేయండి అనగానే వెహికల్ పూజ కడిగేసి పూజ చేసి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్, అలాగే సపోర్ట్ చేయండి గైస్. మరి ఇంకెంతో మంచి కంటెంట్ ఇస్తాం.